ఫస్ట్ విడత సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి కదా. అవును, ఊరూర్లా మస్తు దావత్లు సంబరాలు, అబ్బో వేరే లెవెల్ తెలుసా అంతా. ఏ మీ ఊళ్ళే ఫస్ట్ విడతలనే అయిపోయినాయా? ఏహే మా ఊర్లా సెకండ్ విడతలా వచ్చే 14 తారీఖు నాడు ఉన్నాయి, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నిన్ననే అయిపోయినాయి. గిడ మన పక్కొట్టి గజ్వెల్ ఉన్నది కదా, మన మాజీ సీఎం కేసీఆర్ సార్ ఊర్లే. అగో ఆడ మస్తు పొట్టు పొట్టుగా ఎలక్షన్లు అయితే అయినాయట. ఇక కారు మస్తు జోరు మీద చూపించిందట. ఇక పాస్ చూద్దామా ముచ్చట ఏందో ఒకసారి. ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు దుమ్ము లేపింది. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక అధికార పార్టీ ఎత్తుల్ని షిత్తు చేసింది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో కారు జోరు ఏ మాత్రం తగ్గలేదని రుజువైంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలలో గెలిచి సత్తా చాటిండ్రట. ఇక నియోజకవర్గాలలో 107 స్థానాలకు ఇక ఎన్నికలు జరిగినాయి. ఇక బీఆర్ఎస్ కేమో 55, కాంగ్రెస్ కి 42, బీజేపీకి 4, ఇక ఇతరులకు 6 స్థానాల్లో గెలిచిండ్రట. ఇక బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక చాలా గ్రామాలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసినాయి. ఇక రెండు పార్టీలు కలిసిన బీఆర్ఎస్ ను పంచాయతీ పోర్లా ఎదుర్కోలేకపోయినాయి. ఇక పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు అత్యధిక పార్టీ వేధింపులు కూడా ఎక్కువనే అయినాయి. ఇక వీటన్నిటిని తట్టుకొని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో సత్తా చాటిండ్రట. ఇక అధికార కాంగ్రెస్ కుట్రలను ఛేదించిండ్రట. కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిండ్రు. ఇక అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయి అని అనుకొచ్చిండ్రు. ఇక అత్యధిక సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతోటే ఇక గజ్వెల్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఫుల్ జోష్లు ఉన్నారు. ఇక గజ్వెల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్, రాయపోల్ మండలాల ఎన్నికలు జరగ్గా ఇక అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగించిందట.